Ertiga 2022 మోడల్ ZXi ప్లస్ వెహికల్ వచ్చి పెట్రోల్ వేరియంట్ లో అయితే వెహికల్ అవైలబుల్ ఉంది. AMT ఆటోమేటిక్ వెహికల్. ఈ వెహికల్ కూడా మనకి సింగిల్ ఓనర్ షోరూమ్ మోడల్ నుంచి 2017 మోడల్ వెహికల్ డీజిల్ వెహికల్ లో అయితే ఈ వెహికల్ అవైలబుల్ ఉంది. బిల్డ్ క్వాలిటీ కోసం ఎవరైనా వెహికల్ చూస్తున్నారంటే ఈ వెహికల్ అయితే చాలా బాగుంటుంది. 5 స్టార్ రేటింగ్ అయితే ఉంటుంది ఈ వెహికల్ కి. ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈ రోజు అయితే నేను ట్రస్ట్ కార్స్ దగ్గర అయితే వచ్చానండి. వీళ్ళ దగ్గర అయితే మనకి మల్టిపుల్ వెహికల్స్ అయితే అవైలబుల్ ఉంటాయి, మీరు చూస్తూ ఉంటారు కదా. సో ఈసారి వచ్చేసి కొన్ని వెహికల్స్ అయితే ఉన్నాయి. ఎర్టికా, నెక్సాన్, S-Cross, XUV 500 W8 ఈ వెహికల్స్ అయితే ఇంకా వెహికల్స్ అయితే ఉన్నాయి. డీజిల్ వేరియంట్ లో వెహికల్స్ ఉన్నాయి, ఆటోమేటిక్ వెహికల్స్ కూడా ఉన్నాయి. వెళ్ళేసి ఒకసారి కనుక్కుందాం రండి. అలానే చాలా మంది అయితే రిక్వెస్ట్ చేశారు హిందీలో కావాలని వీడియో. సో హిందీ ఛానల్ కూడా స్టార్ట్ చేశాను, నాలెడ్జ్ 96 హిందీ అని. హిందీలో వీడియో కావాలంటే ఆ ఛానల్లో కూడా వెళ్ళి మీరు చూడొచ్చు. సో ఇప్పుడైతే వెళ్ళేసి ఒకసారి చూద్దాం ఏవే వెహికల్స్ ఉన్నాయి, ప్రైజెస్, మోడల్స్, వేరియేషన్ కనుగొందాం. ఫస్ట్ వెహికల్ వచ్చేసి ఎర్టిగా 2022 మోడల్ ZXi ప్లస్ వెహికల్ వచ్చి పెట్రోల్ వేరియంట్ లో అయితే వెహికల్ అవైలబుల్ ఉంది. 2022 మోడల్ వెహికల్ చూడొచ్చు, చాలా నీట్ కండిషన్ లో ఉంది. వెహికల్ కి అలై వీల్స్ A to Z రావడం జరుగుతుంది. సింగిల్ ఓనర్ వెహికల్, షోరూమ్ ట్రాక్ కూడా అవైలబుల్ ఉంది వెహికల్ కి. మనం ఇంటీరియర్, ఎక్స్టీరియర్ A to Z చూడొచ్చు. ఎటువంటి యాక్సిడెంట్ కానీ, ఫ్లడెడ్ కానీ, డ్యామేజ్ కానీ ఏది లేవు. మనం బ్యాక్ సైడ్ చూస్తే బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి డీఫాగర్, బ్యాక్ సెన్సర్, బ్యాక్ కెమెరా కూడా అవైలబుల్ ఉంది. మనకు బంపర్ ప్రొటెక్టర్, బంపర్ కూడా చాలా స్ట్రాంగ్ గా హెవీగా వేయించుకున్నారు కస్టమర్. వెహికల్ కి టైర్స్ కోసం మాట్లాడితే టైర్స్ వచ్చేసి మనకి 40 to 50% టైర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఒకసారి మనం ఇంటీరియర్ చూస్తే ఇంటీరియర్ లో మనకి 4 పవర్ విండోస్ రావడం జరుగుతుంది. ఎలక్ట్రిక్ వ్యూ అడ్జస్టబుల్ ఉంటుంది. వెహికల్ కి మనకు స్టీరింగ్ లో మౌంటైన్ కంట్రోల్ కూడా ఉంటుంది. టచ్ స్క్రీన్ అవైలబుల్ ఉంది. 2 ఎయిర్ బ్యాగ్స్ రావడం జరుగుతుంది వెహికల్ కి. సీట్స్ చూడొచ్చు, లెదర్ సీట్స్ ఉన్నాయి వెహికల్ కి. ఈ వెహికల్ వచ్చి మనకి మాన్యువల్ వెహికల్, పుష్ బటన్ స్టార్ట్ కూడా ఉంటుంది. రేర్ ఏసీ కూడా ఉంటుంది. దీంట్లో చెప్పుకొని వెళ్తే ఇంకా చాలా ఉంటాయండి, ఎందుకంటే ఇది ZXi టాప్ ఎండ్ వెహికల్ కదా. సో చాలా ఫ్యూచర్స్ అయితే, చాలా ఎక్కువ ఫ్యూచర్స్ అయితే ఉంటాయి వెహికల్ లో. మనకి ఈ వెహికల్ కిలోమీటర్ గురించి మాట్లాడితే కిలోమీటర్ వచ్చేసి మనకి 1 lakh చేంజ్ అయితే డ్రైవ్ అయిన ఉంది. ప్రైస్ గురించి మాట్లాడితే ప్రైస్ వచ్చేసి 8,75,000 అంటున్నారు. ప్రైస్ అనేది ఫిక్స్ ఉండదు, నెగోషియబుల్ అయితే ఉంటుంది. కమింగ్ టు నెక్స్ట్ వెహికల్ S-Cross వెహికల్ చూడండి. ఈ వెహికల్ కి అయితే మనకి చిన్న చిన్న స్క్రాచెస్ మాత్రమే ఉన్నాయి, పెద్ద యాక్సిడెంట్ అట్లాంటి ఏవి లేవు. వెహికల్ చూడొచ్చు మీరు, మోడల్ ఇది 2017 మోడల్ వెహికల్, డీజిల్ వెహికల్ లో అయితే ఈ వెహికల్ అవైలబుల్ ఉంది. S-Cross Zeta వెహికల్ మొత్తం చూడొచ్చు, ఫుల్లీ టాప్ అండ్ వెహికల్ ఇది. మనకి సిల్వర్ బీడింగ్ అవి అన్ని అయితే లోడెడ్ ఉంది. సింగిల్ ఓనర్ ఈ వెహికల్ కూడా, షోరూమ్ ట్రాక్ కూడా అవైలబుల్ ఉంది. ఈ వెహికల్ కి మనకి పెద్ద యాక్సిడెంట్ కానీ, ఫ్లడెడ్ కానీ ఏవి లేవు. మనకి బ్యాక్ సైడ్ బంపర్ అయితే కొంచెం రీపెయింట్ చేయడం జరిగిందండి వెహికల్ కి. వెహికల్ బ్యాక్ సైడ్ చూస్తే డీఫాగర్, బ్యాక్ సెన్సర్, ఇంకా బ్యాక్ కెమెరా కూడా అవైలబుల్ ఉంది వెహికల్ కి. రెగ్యులర్ సెన్సర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఈ వెహికల్ కి. ఈ వెహికల్ కి మనం ఒకసారి ఇంటీరియర్ చూస్తే, మనం ఇంటీరియర్ లో వచ్చి మనకి 4 పవర్ విండోస్ రావడం జరుగుతుంది. ఎలక్ట్రిక్ వ్యూ అడ్జస్టబుల్ రావడం జరుగుతుంది. క్రూజ్ కంట్రోల్ అయితే రావడం జరుగుతుంది. వెహికల్ వచ్చి ఫుల్లీ టాప్ అండ్ వెహికల్, సో క్రూజ్ కంట్రోల్ కూడా రావడం జరుగుతుంది వెహికల్ కి. 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తున్నాయి ఈ వెహికల్ కి. మనకి చూసుకుంటే లెదర్ సీట్స్ కూడా ఉన్నాయి. వెహికల్ చూడొచ్చు, చాలా నీట్ కండిషన్ లో ఉంది. వెహికల్ వచ్చేసి మాన్యువల్ వెహికల్ ఇది. మౌంటైన్ కంట్రోల్ స్టీరింగ్ ఉంటుంది, పుష్ బటన్ స్టార్ట్ ఉంటుంది. ఫ్రంట్ సీట్ అడ్జస్టబుల్ కూడా అవైలబుల్ ఉంటుంది ఈ వెహికల్ కి. సో ఫైనల్లీ ఈ వెహికల్ కిలోమీటర్ గురించి కనుక్కుంటే, కిలోమీటర్ వచ్చేసి ఈ వెహికల్ కి 77,000 కిలోమీటర్స్ అయితే డ్రైవ్ అయిన ఉంది. ప్రైస్ గురించి మాట్లాడితే ప్రైస్ వచ్చేసి 6,75,000 ఆస్కింగ్ ప్రైస్ ఉంది, కానీ ప్రైస్ ఫిక్స్ ఉండదు, నెగోషియబుల్ అయితే ఉంటుంది. నెక్స్ట్ వెహికల్ టాటా క్వాలిటీ కోసం ఎవరైనా వెహికల్ చూస్తున్నారంటే ఈ వెహికల్ అయితే చాలా బాగుంటుంది. 5 స్టార్ రేటింగ్ అయితే ఉంటుంది ఈ వెహికల్ కి. వెహికల్ బేస్ మోడల్ వెహికల్ ఉంది. AMT ఆటోమేటిక్ వెహికల్ అయితే అవైలబుల్ ఉంది. వెహికల్ వచ్చి పెట్రోల్ వెహికల్ ఇది. మనకి AMT వెహికల్స్ లో బేస్ మోడల్ వెహికల్స్ అయితే చాలా రేర్ గా దొరుకుతాయి. సో ఇక్కడ ట్రస్ట్ కార్స్ లో అయితే ఈ వెహికల్ అవైలబుల్ ఉంది. చూడొచ్చు మీరు, చాలా నీట్ కండిషన్ లో ఉంది వెహికల్. ఈ వెహికల్ మనకి సింగిల్ టోన్ లోనే ఉంది వెహికల్. చూడొచ్చు, టైర్స్ వచ్చేసి మనకి సేమ్ 70 to 80% టైర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఈ వెహికల్ కి బ్యాక్ కెమెరా కూడా రావడం జరుగుతుంది. బ్యాక్ కెమెరా కూడా అవైలబుల్ ఉంది. చూడొచ్చు, AMT ఆటోమేటిక్ వెహికల్. ఈ వెహికల్ కూడా మనకి సింగిల్ ఓనర్, షోరూమ్ ట్రాక్ ఉందో లేదో మీరు వచ్చి కనుక్కోండి. ఒకసారి ఇంటీరియర్ చూస్తే మనం 4 పవర్ విండోస్ రావడం జరుగుతుంది. పవర్ స్టీరింగ్, టిల్ స్టీరింగ్ ఉంటుంది. దీంట్లో టచ్ స్క్రీన్ ఉంది, లెదర్ సీట్స్ అయితే ఉంది. చూడొచ్చు, ఆటోమేటిక్ వెహికల్ ఇది. క్లైమేట్ కంట్రోల్ ఏసీ కూడా అవైలబుల్ ఉంటుంది ఈ వెహికల్ లో. మనకి స్టీరింగ్ మీదనే అన్ని మౌంటైన్ కంట్రోల్ ఉంటుంది. వెహికల్ చూడొచ్చు, AMT ఆటోమేటిక్ వెహికల్ ఇది. ఈ వెహికల్ కి 2 ఎయిర్ బ్యాగ్స్ కూడా రావడం జరుగుతుంది. దీని బిల్డ్ క్వాలిటీ అయితే చాలా ఎక్సలెంట్ ఉంటుంది.
కిలోమీటర్ గురించి మాట్లాడితే 76,000 కిలోమీటర్స్ డ్రైవ్ అయిన ఉంది. ప్రైస్ గురించి మాట్లాడితే ప్రైస్ వచ్చేసి 6,50,000 అంటున్నారు. ప్రైస్ ఫిక్స్ ఉండదు, నెగోషియబుల్ అయితే ఉంటుంది. నెక్స్ట్ వెహికల్ రెనాల్ట్ డస్టర్ వెహికల్ వచ్చేసి మనకి డీజిల్ వేరియంట్ లో అయితే వెహికల్ అవైలబుల్ ఉంది. మోడల్ కోసం మాట్లాడితే 2013 మోడల్ వెహికల్ అయితే అవైలబుల్ ఉంది. ఈ వెహికల్ కి అలాయ్ వీల్స్ A to Z రావడం జరుగుతుంది. SUV లో ఎవరైనా లోయెస్ట్ ప్రైస్ లో వెహికల్ చూడాలనుకుంటే ఈ వెహికల్ అయితే మనకి చాలా కంఫర్టబుల్ ఉంటుంది. ప్రైస్ విషయంలో మాట్లాడితే ఈ వెహికల్ కి బ్యాక్ సెన్సర్, బ్యాక్ డీఫాగర్ కూడా రావడం జరుగుతుంది. వెహికల్ వచ్చేసి RXL డస్టర్ వెహికల్ వేరియంట్ వచ్చేసి డీజిల్ వేరియంట్, సింగిల్ ఓనర్ వెహికల్ ఇది కూడా. ఒకసారి ఇంటీరియర్ చూస్తే మనం 4 పవర్ విండోస్ రావడం జరుగుతుంది, పవర్ స్టీరింగ్, 2 ఎయిర్ బ్యాగ్స్, మాన్యువల్ వెహికల్ ఇది. లెదర్ సీట్స్ అయితే రావడం జరుగుతుంది. దీనికి 4 పవర్ విండోస్, టచ్ స్క్రీన్ కూడా ఉంటుంది. డ్యూల్ టోన్ లో అయితే ఇంటీరియర్ అవైలబుల్ ఉంది. మీరు వచ్చి ఒకసారి చూసుకోవచ్చు. వెహికల్ ఈ కండిషన్ లో ఉంది. సో ఫైనలీ దీని కిలోమీటర్ గురించి మాట్లాడితే 1 lakh కిలోమీటర్ అయితే డ్రైవ్ అయిన ఉంది. ప్రైస్ గురించి మాట్లాడితే ప్రైస్ వచ్చేసి 3,50,000 అంటున్నారు. ప్రైస్ విల్ బి నెగోషియబుల్. కమింగ్ టు నెక్స్ట్ వెహికల్ వచ్చేసి XUV 500. ఎవరైనా ఎయిర్ బ్యాగ్స్ 6 ఎయిర్ బ్యాగ్స్ కోసం చూస్తున్నారంటే W8 XUV 500 2012 మోడల్ డీజిల్ వేరియంట్ లో 6 ఎయిర్ బ్యాగ్స్ తో పాటు వెహికల్ అయితే అవైలబుల్ ఉంది. వెహికల్ అయితే చాలా నీట్ కండిషన్ లో ఉంది. చిన్న స్క్రాచెస్ మాత్రమే ఉన్నాయి. వెహికల్ కి పెద్ద యాక్సిడెంట్ కానీ ఫ్లడెడ్ కానీ అట్లాంటి ఏవి లేవు. వెహికల్ కి అలాయ్ వీల్స్ A to Z రావడం జరుగుతుంది. డీజిల్ వేరియంట్ లో అయితే వెహికల్ అవైలబుల్ ఉంది. మనం బ్యాక్ సైడ్ చూసుకుంటే బ్యాక్ సైడ్ అయితే మనకి డీఫాగర్, బ్యాక్ సెన్సర్, బ్యాక్ కెమెరా అన్ని అవైలబుల్ ఉన్నాయి. చూడొచ్చు మీరు, చాలా నీట్ కండిషన్ లో ఉన్నాయి. చిన్న స్క్రాచెస్ మాత్రమే ఉన్నాయి. పెద్ద యాక్సిడెంట్ కానీ ఫ్లడెడ్ కానీ ఏవి లేవు. వెహికల్ వచ్చి సింగిల్ ఓనర్. ఈ వెహికల్ మనకి ట్రస్ట్ కార్స్ లో అయితే ఈ వెహికల్ అవైలబుల్ ఉంది. ఒకసారి మనం ఇంటీరియర్ చూస్తే మనం ఇంటీరియర్ లో వచ్చి మనకి ఆప్షన్స్ అనేటివి అడిషనల్ గా అయితే ఉంటాయి. అన్ని వెహికల్స్ కానీ ఈ వెహికల్ లో అయితే కొన్ని అడిషనల్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. చూడొచ్చు. ఇది కాకుండా వెహికల్ కి క్రూజ్ కంట్రోల్, టిల్ స్టీరింగ్ కంట్రోల్ అయితే రావడం జరుగుతుంది. టచ్ స్క్రీన్ ఉంది వెహికల్ లో. వెహికల్ వచ్చేసి మాన్యువల్ వెహికల్ ఇది. ఫ్రంట్ అండ్ బ్యాక్ ఆర్మ్ రెస్టర్స్ అవైలబుల్ ఉంది. వెహికల్ అయితే చాలా నీట్ కండిషన్ లో అయితే వెహికల్ అవైలబుల్ ఉంది. ఈ వెహికల్ కి మనకి 6 ఎయిర్ బ్యాగ్స్ కూడా రావడం జరుగుతుంది. ఒకసారి మనం బ్యాక్ సైడ్ చూస్తే బ్యాక్ సైడ్ అయితే ఈ కండిషన్ లో ఉంది వెహికల్. చూడొచ్చు. వెహికల్ అయితే నీట్ కండిషన్ లో అయితే ఉంది. వెహికల్ కి AC అనేవి ఇక్కడ డోర్ సైడ్స్ లో అయితే రావడం జరుగుతుంది. ఈ వెహికల్ కి కిలోమీటర్ గురించి మాట్లాడితే కిలోమీటర్ వచ్చేసి 87,000 కిలోమీటర్స్ అయితే డ్రైవ్ అయిన ఉంది. ప్రైస్ గురించి మాట్లాడితే ప్రైస్ వచ్చేసి 555 నెగోషియబుల్. ఆస్కింగ్ ప్రైస్ వచ్చేసి 555 ఉంది. ప్రైస్ అనేది ఫిక్స్ ఉండదు, నెగోషియబుల్ అయితే ఉంటుంది. సో మీరు ఇప్పుడు వీడియో అంతా చూసారు కదా, వెహికల్స్ అన్ని చూసారు కదా. ఇప్పుడు మన దగ్గర ఏంటంటే ఫ్లడ్ వెహికల్ ఉండదు, మెయిన్ నీళ్ళలో మునిగిన బండి ఉండదు. నెక్స్ట్ యాక్సిడెంట్ వెహికల్ ఉండదు, మీటర్ ట్యాంపరింగ్ వెహికల్ ఉండదు. 100% జెన్యూన్ వెహికల్స్ ఉంటాయి. మీ సివిల్ ఒకవేళ బాగుంటే మనం కేవలం 0 డౌన్ పేమెంట్ మీద కూడా మీకు వెహికల్. మన అడ్రస్ వచ్చేసి నాచారం ESA హాస్పిటల్ పక్కకే ఉంటుంది, అపోజిట్ రిలయన్స్ డిజిటల్ ఉంటుంది. మీరు ట్రస్ట్ కార్డ్స్ నాచారం లొకేషన్ వేసుకుంటే డైరెక్ట్ ఇక్కడికి వస్తారు. మీ వెహికల్ ఏదైనా అమ్మాలంటే తీసుకొచ్చి పెట్టండి. కేవలం మనం 2 రోజుల్లో మీ బండి అమ్మేద్దాం. మరి కొత్త వీడియోలో మళ్ళీ మంచి వెహికల్ తీసుకుని. థ్యాంక్ యూ.